వచ్చాడు 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 వచ్చాడు. హలో వెల్కమ్ టు విచిత్ర కథలు. ఏం సుత్తి సుదేం లేకుండా డైరెక్ట్గా డాకు మహారాజ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే, వైష్ణవ్ అనే చిన్న పాపకి ఆపద వస్తుంది. ఆ ఆపద నుంచి కాపాడడానికి డాకు మహారాజు డ్రైవర్ నానాజీగా తన ఇంట్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, వైష్ణవ్ అనే పాపకు వచ్చిన ఆపద ఏంటిది, ఆ ఆపద నుంచి మన నానాజీ కాపాడా లేదా, ఈ డాకు మహారాజ్ స్టోరీ ఏంటిది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే తమన్ బీజం కొట్టాడు భయ్య, పిచ్చి కొట్టాడు అనుకో. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాలయ్య కనిపించిన ప్రతి సీన్ లో, ప్రతి ఎలివేషన్ షాట్ లో ఏం కొట్టుడు భయ. ఆ బీజియం మామూలుగా లేదు. బీజియం అయితే అసలు బాలయ్య అనగానే తమన్ కి ఎందుకంత ఊపు వస్తుందో ఏం అర్థం కాదు, కానీ ది బెస్ట్ బీజియం ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ బాలకృష్ణ కెరీర్ లో కూడా ది బెస్ట్ బీజియం అన్నమాట. అసలు ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ లో మహారాజా సీన్ ఉంటది, ఆ సీన్ లో బీజం ఉంటది, గూజ్బంప్స్ అంతే. ఇంకా నెక్స్ట్ వేరే మాట్లాడడానికి లేదనమాట. ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ తమస్ బీజియం. నెక్స్ట్ వచ్చేసి విజువల్స్ అనమాట. సో ఐ థింక్ ఈ కమర్షియల్ సినిమాలో ఇలాంటి విజువల్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంత స్ట్రాంగ్ గా చెప్పగలను నేను. ఫ్రేమ్స్ ఇలాంటి షార్ట్స్ డిజైన్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, షార్ట్స్ కానీ అస్సలు తోపు ఉంటాయి అనమాట. జస్ట్ టెరిఫిక్ అండి. సో సినిమాటోగ్రఫీ బై విజయ్ కార్తిక్ డన్ ఏ టెరిఫిక్ జాబ్. టాప్ నాచ్ విజువల్స్ ఉంటాయి. సో విజువల్స్ కోసమే ఈ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటాయి విజువల్స్. అస్సలు థియేటర్ అస్సలు సినిమాని మిస్ అవ్వకండి. మీరు ఓటీటీలో చూద్దాం పక్క పడేద్దామని అస్సలు అనుకోకండి. థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. టెక్నికలీ దిస్ ఫిలిం ఇస్ బ్రిలియంట్, జస్ట్ బ్రిలియంట్ అదే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అంతా రొటీన్ టెంప్లెట్ అయినా కానీ ప్రెజెంటేషన్ ఇస్ గుడ్ అనమాట. డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. దానికి తగ్గ ఎమోషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ బాలకృష్ణకి తగ్గ ఎలివేషన్స్, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అనమాట. అంటే ఒక కమర్షియల్ సినిమాలో ఏమేమి కావాలో ఇలాంటి మాస్ మూమెంట్స్ ఒక ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటి పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమాలో అయితే. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఇంకా పూనగాలే. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ అన్నిటి స్టోరీ ఇన్వాల్వ్ అయ్యే చేశాడు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ కి ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒక ఎలివేట్ అయ్యే సీన్ ఉంటది అనమాట. సో పక్క పడేసి ఏదో అట్లా ఉండదు అనమాట. చిన్న పాప అయినా కానీ, శ్రద్ధ శ్రీనాథ్ అయినా కానీ, ప్రజ్ఞా జైస్వాల్ కానీ, వాళ్ళకి తగ్గట్టు సీన్స్, వాళ్ళ దగ్గర క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకా బాబీ డోల్ క్యారెక్టర్ విలన్గా సెట్ ఓకే, పర్లేదు బాగానే చేశారు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, నాగవంశీ చాలా క్వాలిటీ కనిపించింది మనకైతే సినిమాలో. ఆ విజువల్స్ కి మొత్తం రిచ్ అండ్ గ్రాండ్ గా ప్రజెంట్ చేశాడు అయితే సినిమాని. చెప్పినట్టే గట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అనమాట నాగవంశీ. సో ఎడిటింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది. అండ్ మెయిన్ గా యాక్షన్ బ్లాక్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగున్నాయి, చాలా యూనిక్ గా డిజైన్ చేశారు అనిపించింది. ఆ విజువల్స్ తగ్గట్టు, ఆ ఫ్రేమ్స్ తగ్గట్టు యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ నాకు సెకండ్ హాఫ్ లో ఆ మహారాజా సీన్ నాకు బాగా నచ్చింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగా నచ్చింది అనమాట. ఇంకా కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా బాలయ్య టైలాంబేట్ క్యారెక్టర్ ఇది ఇరగదీశాడు అనమాట. డిఫరెంట్ లుక్స్ ఉంటాయి. లుక్స్ కూడా పల్లె చాలా స్టైలిష్ గా, చాలా యూనిక్ గా కనిపించారు. చాలా బాగా తన కైండ్ ఆఫ్ స్వాగ్ తో, తన కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో ఆ క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అనమాట. దాంట్లో నో డౌట్, చెప్పడం ఏం లేదు ఇంకా. సో విలన్ గా బాబీ డియోల్ ఈస్ గుడ్, పర్లేదు, సెట్ అయ్యారు బాగానే. రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఎవ్రీవన్ డన్ ఏ గుడ్ జాబ్. మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాకి. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవ్రీ కమర్షియల్ సినిమాకి ఉండేదే సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ టెంప్లెట్ ఉంటుంది, దాంట్లో నో చేంజ్. ఇంకొకటి ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏమవుతుంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది మొత్తం గెస్ చేస్తాం. అది ఎవ్రీ కమర్షియల్ సినిమాలో ఉండేది. సో ఈ సినిమాకు సో రెగ్యులర్ గా ఉంటుంది. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఓకే, పల్లె బాగానే స్టార్ట్ అవుతుంది. కాకపోతే
ఒక దగ్గర ఆగిపోయింది స్టోరీ, ఇంటర్వెల్ దాకా వెయిట్ చేశారు ఈ స్టోరీని అని అనిపించింది నాకు అనమాట. అక్కడ ఒక 15 to 20 minutes దాకా అక్కడ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. కాకపోతే క్లైమాక్స్ ఎందుకు సడన్ గా అయిపోయింది, ఇంకా ఏం లేదు చూడడానికి అన్నట్టు ఎంబడే ఫిలిం బై బాబీ కొల్లి అని పడుతుంది, ఇంక అంతే సినిమా అయిపోయింది వెళ్ళిపోయినట్టు. సడన్ అది మెయిన్ నాకు నెగిటివ్స్ అనిపించింది. ఇఫ్ యు ఆర్ బాలయ్య ఫ్యాన్ ఆర్ కమర్షియల్ మూవీ లవర్ పక్కా ఈ సినిమా చూడండి. అండ్ మెయిన్లీ విజువల్స్ కోసం, బీజిఎం కోసం అయితే అస్సలు మిస్ అవుతుంది ఈ సినిమా థియేటర్లో. ఓటీటీలో చూద్దామని లైట్ తీసుకోకండి, పక్కా చూడాల్సిన సినిమా. బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే పూనకాలే, ఇంకా నో డౌట్, దట్స్ ఇట్. ఇంకా ఫైనల్ బట్టి చెప్పాలంటే ఇట్స్ ఏ వాట్సబుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. హ్యాపీ సంక్రాంతి. టాటా, బై బై, సీ యూ. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై గాయ్స్.